So in last class page in workbook page number 20 is completed now. Now you take page number 21. Page number 21 చూడండి. They are having some butterflies. Butterflies కనబడుతున్నాయా మీకు ఇక్కడ? ఇక్కడ butterflies ఉన్నాయి కదా. సో వాటిపైన మీకు నెంబర్స్ కనబడుతున్నాయా? ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసుకొని సో కింద సర్కిల్ ఇచ్చారు కదా, ఆన్సర్ని అక్కడ నోట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ. First one 302. Second one 135. 302 135. ఇలా ఉంది కదా. So you take one rough book or rough paper, anything or slate, ఏదైనా తీసుకోండి. These 2 numbers you will write in book. So first number is what? 302. Second number is what? 135. Like this you enter nana. ఇలా ఎంటర్ చేసుకోవాలి. రఫ్ పేపర్ ఆర్ రఫ్ బుక్ ఆర్ స్లేట్ ఎక్కడైనా మీరు ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకోండి. ఫస్ట్ యు వాంట్ టేక్ వన్స్ ప్లేస్. 2 and 5 7. 0 plus 3 3. 3 plus 1 4. So we got 437. 437 వచ్చింది కదా. The answer you write here. So 437 అనే ఆన్సర్ ని ఈ సర్కిల్ లో నోట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి అన్న, 437 4 క్లియర్ గా కనబడుతుంది కదా మీకు. 437 అనే ఆన్సర్ ని ఇక్కడ నోట్ చేయాలి. ఇక్కడ కనబడుతుంది కదా సర్కిల్, ఈ సర్కిల్ లో నోట్ చేసుకోవాలి. ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ I will do on the board. So that answers you will write in that circle. ఓకే, మీరు అక్కడ కనిపించే సర్కిల్లో నోట్ చేసుకొని నేను బోర్డు పైన ఆన్సర్స్ చేస్తున్నాను. Second problem 427 and 561. Like this 427 561. 7 plus 1. 7 plus 1 is what, Nana? 8. 2 plus 6. 6 after 7 8. 8 only. 4 plus 5. 4 keep in mind. 5 fingers take. 4 after 5 6 7 8 9. So answer 988. Answer 988. This answer వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో రౌండ్ కింద కనబడుతుంది కదా నాన్న. సెకండ్ ప్రాబ్లం రౌండ్ లో నోట్ చేయాలి 988 ని. ఓకేనా? నెక్స్ట్ వన్ 323 255. So 3 plus 5 8. 2 plus 5 so what? 7. 3 plus 2 5. So 578. That 578 you want to mention here. ఇక్కడ నోట్ చేయండి నా ఆన్సర్ ని. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రో 442 356. 2 plus 6. 2 plus 6 is what? 8. 4 plus 5 9. 4 plus 3 7. So 798. Then the answer you want to write here green color లో కనబడుతుంది చూడండి మీ బుక్ లో. గ్రీన్ కలర్ ఈ రౌండ్ లో నోట్ చేసుకోవాలి ఆన్సర్. సో ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కడ నోట్ చేయాల్సింది మీకు చెప్పాను కదా, రఫ్ పేపర్లో కానీ
బుక్లో కానీ స్లేట్లో కానీ ఇలా వేసుకొని చెయ్యండి అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 573 సారీ 423 73. సో ఇన్ దిస్ నెంబర్ 73 ఇక్కడ మనకు 100 ప్లేస్ ఇవ్వలేదు చూడండి. 73 అంటే 2 డిజిట్ నెంబరే, అది 3 డిజిట్ నెంబర్ కాదు. దట్స్ వై ఇన్ 100 ప్లేస్ ఇస్ ఎనీ నెంబర్ ఈస్ నాట్ దేర్. సో 73 అంటే 3 ones 7 tens, దట్స్ ఇట్. సో నౌ టేక్ ones 6 9 4 496. యూ వాంట్ టు రైట్ హియర్, ఇందులో నోట్ చేయాలి ఆన్సర్ని. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ప్రాబ్లం 573 350. 3 plus 5 8. 7 plus 1 8. 5 plus 3 8. The answer you want to write here. నెంబర్స్ చూసి, నెంబర్స్ అబ్జర్వ్ చేసి ఎక్కడ ఉన్నాయి ఆ నెంబర్స్ చూసుకొని మీరు ఆన్సర్ నోట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 238 641 8 plus 1 9 3 plus 4 7 6 2 plus 6 8. That answer you want to write here. ఇక్కడ నోట్ చేసుకోవాలి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 134 602. 4 plus 2. 4 plus 2 is what? 6 3 7. Okay, that one you want to write there. That answer there only you want to write. So next problem 364 578. Take 4 plus 8 is what, Nana? Change ఒకసారి 4 plus 8 ఎంత చెప్పండి. So 4 keep in mind, 8 fingers take. 4 after 5 6 7 8 9 10 11 12. Take your fingers and count that. 12 will come now. So that 12, how do you want to write? 1 keep in tens place, 2 keep in ones place. Okay, now 6 plus 1 is what? 7. 7 plus 7 14. 3 plus 1, so 1 4. 4 plus 5 9. 942. You want to write that one here. ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా, ఇందులో ఆన్సర్ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇన్ డౌన్ 3 ప్రాబ్లమ్స్ ఈజ్ దేర్. కింద మీకు 3 ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. నేను ఈ 3 rows మీకు చేసేసాను. ఆ 3 rows చేశాను, ఎలా చేయాల్సింది కూడా మీకు చూపించాను. ఈ లాస్ట్లో మీకు 1 row కనబడుతుంది కదా, ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకేనా? ఓన్గా చెయ్యండి. నెక్స్ట్ కింద చూడండి, నెక్స్ట్ రోమనండి 3 ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాను గుర్తుపెట్టుకోండి అవి. ట్రై టు సాల్వ్ దీస్ అడిషన్స్ బై క్యారింగ్. నెక్స్ట్ అడిషన్స్ ఈజ్ దేర్. హారిజంటల్ అడిషన్ ది గివెన్. సో వీ వాంట్ టు అరేంజ్ ద నెంబర్స్ ఇన్ వర్టికలీ. మనం ఆ నెంబర్స్ అన్నింటినీ వర్టికల్గా నోట్ చేసుకోవాలి. వర్టికల్ అంటే ఎలా ఉంటుంది? వీటిని వర్టికల్ అంటాం నాన్న. ఇలా వస్తే దాన్ని హారిజంటల్ అంటాం. ఓకే, వర్టికల్గా అడిషన్స్ని నోట్ చేసుకుందాం. Okay, Nana? First one 578 plus 462. చూడండి ఆ ప్రాబ్లం. 578 462. So in your work already they given in horizontally. వాళ్ళు ఎలా ఇచ్చారు మీకు? హారిజంటల్లో ఇచ్చారు, ఇలా ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఇలా నోట్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? నేను ప్రాబ్లమ్ని మళ్ళీ మెన్షన్ చేయలేదు నాన్న, ఇలా చేయాలని చెప్తున్నాను మీకు అంతే. ప్రాబ్లమ్ని మళ్ళీ ఆల్రెడీ మీకు ఈ బుక్లో ఇక్కడ ఇచ్చారు ప్రాబ్లం. ఓకే, 8 plus 2
8 keep in mind, 2 fingers take. 8 after 9, 10. So how like you want to arrange 10? So 1 you carry into tens, 0 keep in the ones place. 7 plus 1 is what, Nana? 7 plus 1 is what? 8. 8 plus 6. So take 6 fingers. 8 after 9, 10, 11, 12, 13, 14. 14 will come now. So 1 keeping up and 4 keeping down. So 5 plus 1. So what? 5 plus 1, 6. So next is what? 4. Take 4. 6 after 7, 8, 9, 10. So like this we want to enter there. అక్కడ మీరు అలా నోట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఈ 2 లైన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మీకు నేను నోట్ చేశాను కదా, ఈ 2 లైన్స్ మీ బుక్ లోనే ఇచ్చారు. అంటే ఈ 2 నెంబర్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి అక్కడ. నెక్స్ట్ వన్ 752, 839. So 2 plus 9. 2 plus 9 is what? 11. So 1 you carry up. 5 plus 1, 6. 6 plus 3, 9. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళదు నెంబర్. 7 plus 8. 7 keep in mind, 8 fingers take. 7 after 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 ఇక్కడే నోట్ చేశాను. 1 వేయలేదు పక్కన. ఎందుకు వేయలేదు నాన్న? ఆ పక్కన మనకు ప్లేస్ లేదు కాబట్టి, అదే లాస్ట్ కాబట్టి అక్కడే వేసేసాను. నెక్స్ట్ 395, 273. 5 plus 3, 8. 16, 4, 5, 6. Okay na? Next 646, 549. 6 plus 9. So 6 keep in mind, 9 finger take. 9 after 6 fingers keep in your mind. 9 fingers take. 6 after what, Nana? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1 you carry another place. 5 keeping one's place. 4 plus 1, 5. 5 plus 4 what? 9. 6 plus 5, 11. Next 9 plus 6 what? 15. 4 plus 1, 5. 5 plus 0, 5 only. 7 plus 5 what, Nana? 12. Good. Okay. Next 671, 893. 3 plus 1, 4. 9 plus 7. 9 plus 7 you only take fingers and count. 7 keep in mind and take 9 fingers. So 7 after you only count in your fingers. So what was the answer? 16. 6 plus 1, 7. ఏ నెంబర్ కైనా 1 కలిపితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ నెంబరే వస్తుంది. 7. 7 plus 8 what, ma? Take 7 keep in mind and take 8 fingers. 7 after 8, 9, 10, 11, 12, 13, 14, 15. Next 284, 907. 4 plus 7. 4 keep in mind, 7 fingers take. తీసుకున్నారా? సో ఇప్పుడు కౌంట్ చేయండి మీ ఫింగర్స్ మీరే. ఎంత వచ్చింది నాన్న? 11 వచ్చిందా? సో 1 అప్ లో నోట్ చేసుకొని 1 ప్లేస్ లో ఉన్న డౌన్ చేయండి. 8 plus 1 ఏమని చెప్పాను? 1 ఏ నెంబర్ యాడ్ చేసినా నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9. 9 plus 2, 11. Okay, that one finish no? Please enter నీట్ గా చేసుకోండి. ఆర్డర్ చూడండి, మీకు ఎక్కడే కానీ ఒక ఈ ప్లేస్ ఎక్కడైనా టచ్ అయ్యాయా? మీకు ప్లేసెస్ ఎక్కడ టచ్, నెంబర్ కి మినిమం గ్యాప్ ఉండనివ్వండి.
నెంబర్ని అతికివ్వద్దండి, టచ్ చేయనివ్వద్దండి ప్లీజ్. గ్యాప్ నీట్గా ఆ రో కనిపించాలి మనకు. దిస్ ఈజ్ 1's ప్లేస్, దిస్ ఈజ్ 10's ప్లేస్, దిస్ ఈజ్ 100 ప్లేస్ అన్నట్లు నీట్గా మనకు అర్థం అవ్వాలి. ఒక నెంబర్ని ఇంకో ప్లేస్లో వేయకూడదు నాన్న. ఓకే నాన్న. టేక్ నెక్స్ట్ ప్లేస్, సారీ నెక్స్ట్ పేజ్ తీసుకోండి. పేజ్ నెంబర్ 22 చూడండి. అక్కడ యాడ్ ద ఫాలోయింగ్ ఈజ్ దేర్. మీకు అడిషన్స్ కనబడుతున్నాయి అక్కడ, కనబడుతున్నాయి. వెరీ గుడ్. సో దట్ ఆల్ వితౌట్ క్యారింగ్ లేవు అక్కడ మనకి. ఏది మామూలు నార్మల్ అడిషన్స్ చేయొచ్చు. 1s 10s 100s 1000s అని ఇచ్చారు, అవునా? సో ఫస్ట్ వన్, ఈ ప్రాబ్లం ఉంది కదా 1s 10s 100s 1000. మీకు ఫస్ట్ ఏ ప్లేస్ తీసుకోమన్నాను? 1s. 4 + 2 6, 8 + 1 9, 5 + 3 8, 6 + 2 8. Like this only nana. The two Romans. First problem I told. చెప్పేసాను మీకు. This problem 1 2 3 4 + 5. 4 + 5 how many? 9 problems. 9 problems మీరే చేయండి. ఈజీ ప్రాబ్లమ్స్. మీకేం అక్కడ ఏం క్యారింగ్ లేవు, ఏం లేవు, బిగ్ నెంబర్స్ లేవు, అన్నీ స్మాలే ఉన్నాయి. సో ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్కి రండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఈజ్ దేర్. 700s. ఫస్ట్ మనం మిమ్మల్ని చేయమన్నాను, అలాగే ఏమిటి పెట్టుకోవద్దండి, చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్. 700s + 500s is equal dash thousands dash hundreds. 700s అంటే ఏంటో తెలుసా? ఏంటి మేడం 700s 500s 700s 500s? సో ఇలా చూడండి. 700 500, అవునా? 700 500s 0 0. 7 + 5 వాటినా 12. ఏమొచ్చింది ఆన్సర్ మనకు? 1200. ఆన్సర్ ఏమొచ్చింది? 1200 వచ్చింది. సో అదే అక్కడ అడుగుతున్నాడు వాడు. 700 + 500 కలిపితే ఎన్ని థౌజండ్స్ వస్తాయి, ఎన్ని హండ్రెడ్స్ వస్తాయి? మీకు ఈ నెంబర్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? హౌ మెనీ హండ్రెడ్స్ ఈజ్ దేర్? ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? చూడండి మీరు 1s 10s 100s 1000. ఎన్ని ఉన్నాయి నాన్న థౌజండ్స్? ఓన్లీ 1000. యు వాంట్ టు రైట్ హియర్ 1. ఇక్కడ 1 అని నోట్ చేసుకోండి. ఫస్ట్ బ్లాంక్లో ఫస్ట్ డాష్ కనపడుతుంది కదా, అందులో 1 అని నోట్ చేసుకోండి. 1000. ఈ అడిషన్ మీకు అవసరం లేదు నాన్న, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ అడిషన్ అవసరం లేదు మీరు అక్కడ. సో హియర్ 1 యు వాంట్ టు కీప్. నెక్స్ట్ డాష్ హండ్రెడ్స్ ఈజ్ దేర్. డాష్ హండ్రెడ్స్ అన్నాడు. ఎన్ని హండ్రెడ్స్ ఇచ్చారు మనకు? వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్? 2. సో 2 ఓన్లీ. నెక్స్ట్ డాష్ యు వాంట్ టు రైట్ 2. ఫస్ట్ డాష్ 1, సెకండ్ డాష్ 2. ఓకే. సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూడండి. 900s. సెకండ్ వన్ 900s. 32 10s. 32 10s నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి. 32 నెంబర్ కాదు, 32
అని ఇస్తే జస్ట్ 32, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 32 టెన్స్ ఇచ్చారు. 2 టెన్స్ అయితే ఎంత అవుతుంది 20, 3 టెన్స్ అయితే 30, 4 టెన్స్ అయితే 40. అలా 32 టెన్స్ అయితే ఎంత అవుతుంది 320 అవుతుంది. అర్థమైందా? 10 10 10 మామూలు 10 టెన్స్ సార్ ఎంత అవుతుంది నాన్న 100. అలా 30 ఉన్నాయి ఇక్కడ ఎంత అవుతుంది 300. ఇంకా రిమైనింగ్ 2 is there, that's why 20. 320. ఓకే 320. 0 2 12. ఏమడిగారు ఇక్కడ సెకండ్ వన్లో డాష్ హండ్రెడ్స్ అండ్ డాష్ టెన్స్. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? హౌ మెనీ హండ్రెడ్స్ ఇస్ దేర్ నాన్న? థౌజండ్స్ అడగలేదు కదా మనల్ని. సో దిస్ 12 ఈస్ హండ్రెడ్స్, దట్ 12 ఈస్ హండ్రెడ్స్. సపోజ్ థౌజండ్స్ అడిగినప్పుడు మనము 1000 ఉంది, 2 హండ్రెడ్స్ ఉన్నాయన్న. మరి ఇప్పుడు 12 హండ్రెడ్స్ ఎలా వచ్చాయి మేడం? సో 1000 మేక్ ఏ 10 హండ్రెడ్స్. 1000 మేక్ ఏ 10 హండ్రెడ్స్. ఒక 1000లో 10 హండ్రెడ్స్ ఉంటాయి కదా నాన్న. సో ఒక 1000లో 10 హండ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో 12 హండ్రెడ్స్. ఓకే ఫస్ట్ బ్లాంక్లో సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫస్ట్ డాష్లో 12 నోట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ నోట్ చేస్తాను మీకు. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫస్ట్ డాష్లో 1, సెకండ్ డాష్లో 2. సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫస్ట్ డాష్లో 12, సెకండ్ డాష్. హౌ మెనీ టెన్స్? ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్ ఉన్నాయి అన్న. చూడండి 2 టెన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ 19 హండ్రెడ్స్. 19 నాకు నేను చెప్పాను కదా 12 హండ్రెడ్స్ సేమ్ లైక్ దట్. 19 హండ్రెడ్స్ 12 హండ్రెడ్స్. మేడం this is 1900 మేడం. why did you call 1900? నాన్న 1900 అయినా అనొచ్చు లేదా 1900 అయినా అనొచ్చు. దిస్ ఈజ్ 100 ప్లేస్. నేను ముందే చెప్పాను కదా ఒక 100కి ఒక 1000కి 10 హండ్రెడ్స్ వస్తాయి అని. ఓకే 0 0 9 + 2 11 3. సో ఆన్సర్ 3100. ఏమడిగారు మనల్ని? హౌ మెనీ థౌజండ్స్? ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి ఇక్కడ? 3. థర్డ్ బ్లాంక్లో ఫస్ట్ డాష్లో 3, సెకండ్ డాష్లో హౌ మెనీ హండ్రెడ్స్ ఇస్ దేర్? 1. 100 only. నెక్స్ట్ వన్ చూడండి అన్న. 16 hundreds, 18 hundreds, 14, 1 2 3, 3400. Same. What they asking? How many thousands? How many thousands? 3. How many hundreds? 4. Next problem nana. 8 hundreds. What they asking? Eight hundreds. 16 tens. 16 tens means what I said, Nana? 16 tens, not 16. 16 tens and 160. Next, 150 ones. One small kada alage untundi. 0, 11, 8 plus 1 9, 10, 11. Okay. ఇప్పుడు చూడండి హౌ మెనీ హండ్రెడ్స్? హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? థౌజండ్స్ అడగలేదు కదా. సో థౌజండ్స్ కూడా హండ్రెడ్స్ లోనే చెప్పాలి. సో ఏమవుతుంది అప్పుడు 11 hundreds. హౌ మెనీ టెన్స్? ఎన్ని టెన్స్ ఉన్నాయి నాన్న?
hundreds. 18 tens. 16 ones. 6, 9, 7. Okay. 600. 18 tens means 180. The 16 ones means 16 only. So on problem what they are asking? Dash 100. How many hundreds is there? 7. Dash tens. 9. Dash 1, 6. Okay, Rama? Correct ga note cheskondi. Next, last one chudandi nana. Add the following. Add the following. Additions. The non-carrying additions nana. మీకు పైన ఉన్నవి వితౌట్ క్యారింగ్, క్యారింగ్ లేనివి హోంవర్క్ ఇచ్చాను మీకు నేను. బట్ ఇక్కడ మీకు క్యారింగ్ ఉంది ఆ ప్రాబ్లమ్స్ చూడండి. 3697 ones, tens, hundreds, thousand. 2997. 7 plus 7 is what? 14. 9 plus 1? 10. 10 plus 9? 19. 6 plus 1? 7. 6 plus 1 ఏమవుతుంది? 7. 7 plus 9. 9 fingers తీసుకోండి. 7 after 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 3 plus 1? 4. 4 plus 2? 6. Okay, like that we want to do now. ఈ 1ను వేయడం కానీ లేదా మనము ముందే వేయడం కానీ చేయొద్దండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 క్యారింగ్ వచ్చింది, కొన్ని ప్రాబ్లమ్స్ రాకపోయినా కూడా ముందు వేసి పెట్టుకుంటాం. దట్స్ రాంగ్ అన్న. వస్తేనే వేయాలి, రాకపోతే అనవసరం కదా మనం వేయడం. సెకండ్ ప్రాబ్లం చూడండి. సో 9 plus 3 ఏమవుతుంది? 9 plus 3 12 అవుతుంది. 6 plus 8 14. 6 plus 1 7. 7 plus 9 16. 8 plus 1 9. Next. Seven plus 2. 7 plus 2 ఏమవుతుందన్న? 9. 6 plus 0? 0. 9 plus 5? 9 after 10, 11, 12, 13, 14. ఇక్కడ చూడండి. 7 plus 2 9 ఓన్లీ కమ్నా. అక్కడ మనకు 2 డిజిట్స్ రాలేదు, అందుకని నేను క్యారింగ్ చేయలేదు నెక్స్ట్ ప్లేస్కి. మీరు ఊరికే పైన 1 పెట్టి క్యారింగ్ యాడ్ చేయొద్దండి. వస్తే పెట్టండి, రాకపోతే వదిలేయండి. అర్థమైందా? రాకపోయినా కూడా ప్రాబ్లం చేయకముందే మీరు అన్ని 1 పెట్టొద్దండి. సో ఇక్కడ మనకు 1 2 3. ఓకే, నెక్స్ట్ నైన్ ప్లస్ 8 వాడినా 17. ఇక్కడ వచ్చింది కాబట్టి 1 పెట్టాను. 17 వచ్చింది కాబట్టి 2 plus 1 3. 3 plus 4 7. ఇక్కడ రాలేదు చూడండి, 7 వచ్చింది కాబట్టి 1 క్యారింగ్ చేయలేదు. 6 plus 8 14. ఇక్కడ వచ్చింది కాబట్టి 1 క్యారింగ్ చేశాను. 7 8 9. సారీ. ఓకే, నెక్స్ట్ 5. 5 plus 6 is what, Nana? 11. Okay. 4 plus 1? 5. 6
7, 8. 8 plus 2, 10. ఈ రోలుకి 0 నే ఎదురు ఉండాలి, 1 ఉండకూడదు నాన్న. 1 పక్క ప్లేస్కి వస్తుంది. ఓకేనా?